హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని చూసేద్దాం. ఓకేనా? లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దామండి. మరి ఈరోజు ఉన్నటువంటి అప్డేట్ చూసినట్లయితే ఏపీపీఎస్సి గ్రూప్స్కి సంబంధించి, అంతేకాకుండా సివిల్స్కి సంబంధించి ఏపీ స్టడీ సర్కిల్లో ఉచిత కోచింగ్ కోసం అని చెప్పేసి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగిందండి. దాన్ని ఏ విధంగా అప్లై చేయాలి అనేది చాలామంది కామెంట్ రూపంలో అడిగారు. స్టెప్ బై స్టెప్ చూసేద్దాము. ఓకేనా? తప్పకుండా అందరూ అప్లై చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఏపీ డిఎస్సిలో 20,000 ఖాళీలను భర్తీ చేయాలని ఒక అప్డేట్ ఉంది, అది చూద్దాం. నెక్స్ట్ ఏకలవ్య స్కూల్స్లో హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలు అయితే విడుదల కావడం జరిగింది. వాటికి ఎవరు అర్హులు, సో ఎవరు అప్లై చేసుకోవాలి ఏంటి అనే వివరాలు కూడా చూసేద్దాం. ముందుగా మొదటిసారి చూస్తున్న వారు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అంతేకాకుండా గ్రామ వార్డు సచివాలయం, గ్రూప్స్, ఇతర ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి మన యాప్లో ది బెస్ట్ కోచింగ్ లాంచ్ చేసామండి. ఒకసారి చూడండి, ఇంకా మంచి ఆఫర్స్ అయితే ప్రజెంట్ ఉన్నాయి. మన ఛానల్లో ఉన్న నిరుపేద నిరుద్యోగ విద్యార్థులకు మన యాప్లో చాలా తక్కువ కాస్ట్లో నిష్ణాతులైనటువంటి 20 years ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించడం జరిగిందండి, చాలా తక్కువ కాస్ట్లో. ప్లే స్టోర్ నుంచి ఆర్కే ట్యుటోరియల్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఏపీ గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి కేటగిరీ 1 ఫుల్ కోర్సు, డిజిటల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఫుల్ కోర్సు, ఏపీ Group-2కి సంబంధించి లేటెస్ట్ సిలబస్తో అన్ని క్లాసెస్ అయితే చెప్పించడం జరిగింది. సోషియాలజీకి సంబంధించి కూడా సపరేట్ కోర్సు జస్ట్ 97 రూపీస్కి అంతే చేస్తున్నామండి, అందరు కూడా గమనించాలి. యానిమల్ హస్బెండరీ కోర్సు, అంతేకాకుండా అన్ని కోర్సుల పైన టెస్ట్ సిరీస్లు కూడా మన యొక్క యాప్లో అందుబాటులో ఉన్నాయి. ఒకసారి యాప్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుందండి, డౌన్లోడ్ చేసుకొని ముందుగా డెమో క్లాసెస్ వినండి. ఇక్కడ కోర్స్ పైన క్లిక్ చేయగానే మీకు కంటెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. కంటెంట్ పైన క్లిక్ చేయగానే రెడ్ కలర్లో మీకు ఫ్రీ కంటెంట్ అయితే కనిపిస్తుందండి. ఒకసారి క్లిక్ చేసి చూడండి, కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ బై నవ్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు కంప్లీట్గా బై అయితే అవుతుందండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. మంచి అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ. గైస్, మొదటి అప్డేట్ ఇచ్చేసి ఏకలవ్య పాఠశాలల్లో 6,329 టీజీటీ హాస్టల్ వార్డెన్ పోస్టులు అంటూ ఇక్కడ అప్డేట్ ఉంది. దేశవ్యాప్తంగా నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్, నెక్స్ట్ అంటారు దీన్ని. మరి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్ళలో డైరెక్ట్ ప్రాతిపాదికన టీజీటీ హాస్టల్ వార్డెన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుచున్నది. మొత్తం ఖాళీల సంఖ్య 6,329. పోస్టుల వివరాలు: ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ 5,660, హాస్టల్ వార్డెన్ పురుషులు అండి 335, హాస్టల్ వార్డెన్ మహిళలు 334. మరి సబ్జెక్ట్ హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సోషల్ స్టడీస్, సైన్స్, బెంగాలీ, గుజరాతీ, కన్నడం, మలయాళం, మణిపూరి, మరాఠీ, ఒడియా, తెలుగు, ఉర్దూ, మిజో, సంస్కృతం, సంతాలి, మ్యూజిక్, ఆర్ట్స్, పీఈటీ, మేల్ అండ్ ఫీమేల్, లైబ్రేరియన్. ఈ విధంగా అయితే అర్హత అయితే మనం చెప్పుకోవచ్చు. అంటే వీటిలో అయితే ఉన్నాయి టీజీటీ పోస్టులు. అర్హత: టీజీటీ ఖాళీలకు సంబంధించిన విభాగంలో డిగ్రీ, బీఈడీతో పాటు సీటెట్ అర్హత అయితే ఉండాలి. టీజీటీ, పీఈటీ పోస్టులకు డిగ్రీ. నెక్స్ట్ బీపీఈడి, టీజీటీ లైబ్రేరియన్ పోస్టులకు డిగ్రీ, బిఎల్ఐసి ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 18/8/2023 నాటికి 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. వేతనం నెలకు టీజీటీ ఉద్యోగాలకు 44,900 నుంచి 1,42,400 వరకు. నెక్స్ట్ 35,400 నుంచి 1,12,400 వరకు. హాస్టల్ వార్డెన్లకైతే 29,200 నుంచి 92,300 వరకు అయితే ఉంటుంది. ఎంపిక విధానము ఈఎంఆర్ఎస్ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్ 2023, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. పరీక్ష విధానము ఓఎంఆర్ ఆధారిత పెన్ పేపర్ విధానంలో ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు అయితే అడుగుతారు. టీజీటీ రాత పరీక్షకు 120 మార్కులకు గాను ఉంటుంది. లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్కు 30 మార్కులు కేటాయించారు. హాస్టల్ వార్డెన్ రాత పరీక్షకు 120 మార్కులకు గాను 120 ప్రశ్నలు ఉంటాయి. టీజీటీ పరీక్షకు 3 గంటలు, హాస్టల్ వార్డెన్కు 2 గంటల సమయం అయితే ఉంటుంది.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 18 ఆగస్టు 2023. emrs.tribal.gov.in వెబ్సైట్ అయితే చూసి మీరు క్లియర్గా అప్లై చేసుకుంటే సరిపోతుంది. పరీక్ష ఎందులో ఉంటుందని చాలామంది అయితే అడగడం జరిగిందండి. సో హిందీ మరియు ఇంగ్లీష్లో అయితే పరీక్షా విధానము ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఏపీడిఎస్సికి సంబంధించిన అప్డేట్ అండి. ఖాళీగా 20,000 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు గారు డిమాండ్. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 20,000 ఉపాధ్యాయ పోస్టులను డిఎస్సి ద్వారా వెంటనే భర్తీ చేయాలని ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక యూటీఎఫ్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మరి ఈ విధంగా మాట్లాడడం అయితే మనము చూడవచ్చు. ఆల్మోస్ట్ 20,000 ఖాళీలు అయితే ఉన్నాయండి. మరి ఇటీవల రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స గారు మాట్లాడుతూ మరి రాష్ట్రంలో మెగా డిఎస్సి కండక్ట్ చేస్తాం, ఆగస్టులో నోటిఫికేషన్ అంటూ ప్రకటించడం అయితే జరిగింది. సో గైస్ మరి అప్రమత్తంగా ఉండండి. సో మీ దగ్గరలో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా కొత్తవి పాతవి గ్యాదర్ చేసుకొని ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఈసారి మాత్రం తప్పకుండా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాకే ఎలక్షన్లకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది ప్రభుత్వం. ఎవరికైనా ఫుల్ కోర్స్ కావాలి, అవనిగడ్డ ఫ్యాకల్టీ చేత చెప్పినటువంటి ఫుల్ కోర్స్ కావాలనుకున్న మన యాప్లో అందుబాటులో ఉందండి. టెస్ట్ సిరీస్ కూడా ఉంది, ఫుల్ కోర్స్ కూడా ఉంది మన యాప్లో. ఒకసారి యాప్ డిస్క్రిప్షన్లో ఉంటుంది లింక్, ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూడండి. నెక్స్ట్ చూసినట్లయితే జాబ్ క్యాలెండర్ ఏమైంది అంటూ మరొక అప్డేట్ అయితే ఉంది. సీఎంను కలిసిన వైఎఫ్ నేతలు అంటూ తెలుస్తుంది. ఏటా జాబ్ క్యాలెండర్ ఇచ్చి ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట తప్పి మడమ తిప్పారని, ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు హామీ ఏమైందని అఖిల భారత యువజన సమీక్ష రాష్ట్ర అధ్యక్షుడు కార్యదర్శులు పరుచూరి రాజేంద్రబాబు, నక్కి లెనిన్ బాబు ప్రశ్నించడం అయితే చూడవచ్చు. మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను ఖచ్చితంగా నెరవేర్చాలని, నిరుద్యోగులకు మరి వారి ఆశలపై నీళ్లు చల్లకుండా మరి ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయాలని ఈ విధంగా స్పష్టం చేయడాన్ని మనమైతే చూడవచ్చు. సో గైస్ ఏది ఏమైనా కూడా మరి ఎన్నికలు దగ్గర పడుతున్న కొలది నోటిఫికేషన్లు అయితే తప్పకుండా విడుదలైతే అవుతాయండి. సో ఇంత అంటే ఎందుకు ఇంత డిలే చేస్తున్నారు, ఎందుకు సాగదీస్తున్నారంటే బికాజ్ ఆఫ్ ఎలక్షన్స్ అండి. ఇందులో ఎలాంటి మిస్టరీ అయితే లేదు. ఎలక్షన్స్ వరకు మెల్లగా తీసుకెళ్ళి అన్నీ కూడా 1 by 1 విడుదల చేస్తారు. జస్ట్ 1 month ఆర్ 2 months గ్యాప్లోనే అన్నీ మనకు విడుదలయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్. కాబట్టి ఇది మంచి టైం అండి. ఈ యొక్క 6 months టైం అనేది చాలా చాలా ముఖ్యమైనది. ఈ టైం కూడా నోటిఫికేషన్ వస్తుందో రాదో అనేటువంటి సందిగ్ధంలో చదవకుండా ఉన్నట్లయితే మాత్రం నష్టపోవాల్సింది మీరే. కాబట్టి శ్రద్ధతో ప్రిపరేషన్లోనే ఉండండి ఫ్రెండ్స్ అందరూ. సో గైస్ ఏపీ స్టడీ సర్కిల్కి సంబంధించి ఏ విధంగా అప్లై చేయాలి అనేది చూద్దామండి. ఇది ఇక్కడ మరి సివిల్స్ Group-1, Group-2 ఉద్యోగాలకు సంబంధించి అయితే కోచింగ్ అయితే అందజేయడం జరుగుతుంది. సో Group-1, Group-2 లెవెల్లో కోచింగ్ తీసుకుంటే ఆఫ్కోర్స్ అన్ని ఉద్యోగాలకు కూడా మీకు సరిపోతుందండి. సో ఇక్కడ లింక్ అయితే వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, లేదా ఒకసారి చూడండి. APPSTDC.APCFSS.in అనేటువంటి వెబ్సైట్ మీరు ఓపెన్ చేస్తే మీకు కూడా డైరెక్ట్ ఓపెన్ అవుతుంది, లేదా లింక్ ప్రొవైడ్ చేయమన్నా కూడా మీకు లింక్లో ప్రొవైడ్ చేస్తాను. అప్లికేషన్ ఫర్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అంటూ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. పర్సనల్ డీటెయిల్స్ అండి, నేము విత్ సర్నేమ్ అండి యాజ్ పర్ ద 10th మెమో ప్రకారం రాయండి. ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఆధార్ నంబర్, రిలీజియన్, క్యాస్ట్ విత్ కేటగిరీ, సబ్ క్యాస్ట్, నేటివ్ డిస్ట్రిక్ట్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదండి. సో ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ మనము అన్నీ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. మీ మొబైల్లో కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నేటివ్ డిస్ట్రిక్ట్ ఏంటి, యాన్యువల్ ఇన్కమ్ ఏంటి, నెక్స్ట్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, మీ సేవ క్యాస్ట్ నెంబర్ అండి. ఓకేనా, ఇక్కడ క్యాస్ట్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ మీ సేవ క్యాస్ట్ డీటెయిల్స్ అనగానే వస్తాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ అప్లోడ్ సర్టిఫికేట్, మీ సేవ సర్టిఫికేట్ని ఇక్కడ అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాలండి. ఓకే, 8 lakhs బిలో అయితే ఉండాలి. ఓకే, 8 lakhs బిలో ఉంటేనే మీరైతే వీటికైతే అప్లై చేసుకోవచ్చు. పాస్పోర్ట్ సైజ్ ఫోటోను ఇక్కడ అప్లోడ్ చేయాలి. సిగ్నేచర్ ఒక చిన్న కాగితం పైన సిగ్నేచర్ చేసి ఫోటో తీసి దాన్ని ఇక్కడ అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి యాజ్ పర్ యువర్ ఆధార్ కార్డ్. అకాడమిక్ డీటెయిల్స్ అండి, అప్ టు ఫస్ట్ డిగ్రీ వరకు మీ యొక్క అర్హత ఎక్కడి వరకు అయితే ఉందో, ఎక్కడి వరకు అయితే చదివారో అవన్నీ కూడా మీరైతే అప్డేట్ చేయాలి. ఇక్కడ
యాడ్ ఆర్ రిమూవ్ ఉంది కదండి. ఫస్ట్ ఇక్కడ మీరు ఇక్కడ సెలెక్ట్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయగానే గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసి ఇక్కడ హాల్ టికెట్ నెంబరు, మ్యాక్స్ మార్క్స్, అప్టైన్డ్ మార్క్స్ ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇంకొకటి కావాలంటే ఇంకొకటి అయితే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. మీరు యాడ్ చేసుకొని ఒకవేళ గ్రాడ్యుయేషన్ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా అనుకోండి, ఇక్కడ ఓకే అని చెప్పేసి మళ్ళీ హాల్ టికెట్ నెంబర్ ఇవన్నీ కూడా యాడ్ చేసి అప్లోడ్ కోర్స్ అంటే మెమోని అయితే మేము ఇక్కడ అప్లోడ్ అయితే చేయవలసి ఉంటుంది. ఇక్కడ అన్ని కండిషన్స్ని యాక్సెప్ట్ చేస్తున్నట్లుగా ఇక్కడ క్లిక్ చేసి సబ్మిట్ అంటే సరిపోతుంది ఫ్రెండ్స్. అంతే, మీ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుందండి. సో మీకు మళ్ళీ ఈ యొక్క వెబ్సైట్లోనే అప్డేట్ అయితే చేస్తారు. అంటే మీరు అర్హులా కాదా ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి అని చెప్పేసి చెప్తారు. ఒకవేళ మీరు ఓకే మీరు ఎలిజిబుల్ అనుకుంటే మీకు ఖచ్చితంగా ఎగ్జామ్ డీటెయిల్స్ అన్నీ కూడా పంపడం జరుగుతుంది. ఏ రోజు ఎగ్జామ్ ఉంటుంది ఏంటి అనే వివరాలు కూడా మీ మొబైల్కి అయితే మెసేజ్ రూపంలో పంపడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ అందరూ కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇది అంటే అందరికీ వస్తుందని కాదు, ఇది చాలా లిమిటెడ్ సీట్స్ ఉంటాయండి. ఇందులో ఏపీ స్టడీ సర్కిల్లో లిమిటెడ్ సీట్సే ఉంటాయి. దాదాపుగా ఒక 300-400 సీట్లు, అంతకంటే ఎక్కువ ఉండవు. ఓకే, వచ్చిన వాళ్ళది మాత్రము లక్ అండి, నిజంగా చెప్పాలంటే వాళ్ళది లక్. సో కాబట్టి అందరూ కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. సో గైస్, ఇది మరి ఈ రోజుకి సంబంధించిన అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. మన యాప్ను కూడా ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేయడానికి ట్రై చేయండి. టెస్ట్ సిరీస్లు కావచ్చు, ఆన్లైన్ కోర్సులు కావచ్చు, చాలా తక్కువ కాస్ట్లో పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని అందజేస్తున్నామండి. ఒకసారి డెమో క్లాసెస్ వినండి మన యాప్లో, ఆర్కే ట్యూటోరియల్ అని డౌన్లోడ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. సో గైస్, ఎవరికైనా సమాజ శాస్త్రం సోషియాలజీ పైన కంప్లీట్ కోర్స్ కావాలి అనుకుంటే, సో మరి డైలీ క్లాస్లో చెప్పినటువంటి పీడిఎఫ్ ప్లస్ క్లాస్లో చెప్పినటువంటి టెస్ట్ సిరీస్ మేము ప్రాక్టీస్ చేసుకోవాలి కదా క్వశ్చన్స్ అని ఎవరికైనా అనుకున్నట్లయితే 500 రూపాయల కోర్సుని జస్ట్ 99 రూపీస్కి అయితే అందచేయడం జరుగుతుందండి. మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో అయితే దీన్ని అప్డేట్ చేస్తాను ఈరోజు ఈవినింగ్ వరకు. ఇంట్రెస్ట్ ఉన్న వారు తీసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. సో కంప్లీట్గా మీకైతే అప్డేట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మనం చెప్పుకున్న క్లాస్ యొక్క పీడిఎఫ్ కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటుంది. మంచి అవకాశము సచివాలయ అభ్యర్థులకు, సిడిపిఓ అభ్యర్థులకు కూడా ఇది మోస్ట్ ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. జాబ్ డిసైడింగ్ అండి. మొత్తము 27 టాపిక్ల పైన పీడిఎఫ్, 27 టాపిక్ల పైన మొత్తము టెస్ట్ సిరీస్ కూడా మనకు అందుబాటులో ఉండేలా చూద్దాం. ఓకేనా, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.